హాయ్. GLOF గ్లోఫ్ ఈ పదం ఎప్పుడైనా విన్నారా? మనకు అంతగా తెలియకపోవచ్చు, కానీ హిమాలయన్ రీజియన్లో ఉండే ప్రజలు ఈ మాట చెబితేనే వణికిపోతారు. భూకంపాలు, భారీ వర్షాలు, అగ్ని ప్రమాదాలు, వీటన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి విపత్తు ఈ 4 అక్షరాల పదంలో ఉంది. గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్నే సింపుల్గా గ్లోఫ్ అని పిలుస్తారు. నేపాల్లో మహాప్రళయాన్ని సృష్టించి ఊళ్లకు ఊళ్ళు తుడిచిపెట్టుకోవడానికి, వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి ఇది కూడా కారణంగా కనిపిస్తోంది. శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇలాంటి విపత్తులు నేపాల్కు చాలానే పొంచి ఉన్నాయి. హిమాలయాలు ప్రకృతి రమణీయతకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎత్తైన మంచు కొండలు చూసేందుకు 2 కళ్ళు చాలవు. అయితే ఆ అందమైన మంచు కొండల వెనుక పెను ప్రళయం పొంచి ఉంది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడే భారీ విపత్తు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మంచు కరగడం వల్ల ఏర్పడిన భారీ సరస్సులు కట్టలు తెంచుకునే దశకు చేరుకున్నాయి. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఉగ్రరూపం దాల్చేందుకు సిద్ధంగా ఉన్న ఆ హిమానీ నద సరస్సులు మానవాళికి పెను ముప్పుగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ హిమాలయాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. ఈ క్రమంలో ఏర్పడిన ఎన్నో సరస్సులు ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్, నేపాల్ ప్రభుత్వం సంయుక్తంగా ఒక కీలక అధ్యయనం చేశాయి. ఈ సైంటిఫిక్ అసెస్మెంట్లో దిగ్భ్రాంతకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 47 హిమానీ నద సరస్సులను అత్యంత ప్రమాదకరమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సరస్సులు కట్టలు తెంచుకుంటే నేపాల్ నదీ వ్యవస్థల్లోకి భారీ వరద పోటెత్తుతుంది. తాజాగా నేపాల్లో చోటు చేసుకున్న గ్లోఫ్ ఘటన ఇదే. మొత్తం 47 సరస్సుల్లో 21 నేపాల్ పరిధిలో ఉండగా మిగతా 25 సరస్సులు టిబెట్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఇవన్నీ నేపాల్ వైపు దక్షిణంగా ప్రవహించే నదుల పైభాగంలోనే ఉన్నాయి. దీనివల్ల దిగువన ఉన్న గ్రామాలు, పట్టణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈ భారీ జాబితాలోని కొన్ని సరస్సులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి, విపత్తు నిర్వహణ సంస్థలు కలిసి అత్యంత ప్రమాదకరమైన సరస్సులను ప్రత్యేకంగా గుర్తించాయి. మంచు కరగడం వల్ల ఈ మొరైన్ డ్యామ్ సరస్సుల పరిమాణం అత్యంత వేగంగా పెరుగుతోంది. లోయర్ బరుణ్, తులగి, లుమ్డింగ్ ఛో, చమ్లాంగ్ సౌత్, ఛో రోల్ఫా, ఇమ్జా ఛో లాంటి సరస్సులపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వీటిలోని నీటి మట్టాన్ని అత్యవసరంగా తగ్గించకపోతే ఎప్పుడైనా విలయం తప్పదు. ఇలాంటి అత్యవసర రిస్క్ రిడక్షన్ చర్యలు తీసుకోకపోతే వరద విధ్వంసాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఈ విపత్తు కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడనుంది. పర్వత ప్రాంతాలు, మధ్యశ్రేణి కొండల మీదుగా ప్రవహించే నదీ కారిడార్లలో ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. తూర్పు, మధ్య నేపాల్లోని కోసి, భాగమతి బేసిన్లలో అత్యధికంగా 85% రిస్క్ ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. సోలుఖుంబు, శంఖువా సభ లాంటి జిల్లాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయి. బరుణ్, అరుణ్ నదీ కారిడార్ల వెంబడి ఈ ముప్పు పొంచి ఉంది. దోలఖా జిల్లాలోని తమాకోషి కారిడార్కు ఛో రోల్ఫా సరస్సుతో పెను ప్రమాదం ఉంది. అటు టిబెట్లోని సరిహద్దు సరస్సులు పగిలిపోతే సింధు పాల్చోక్ జిల్లాలోని బోటేకోసి, సున్కోసి ప్రాంతాలు జలసమాధి అయ్యే ప్రమాదం ఉంది. ఈ భారీ వరద ముప్పు కేవలం 1-2 జిల్లాలకు మాత్రమే పరిమితం కాలేదు. త్రిశూలి బేసిన్ వెంబడి ఉన్న రమేచాప్, కావ్రా పలాంచోక్, రసువా వంటి దిగువ నదీ ప్రాంతాలు కూడా అత్యంత దుర్బల స్థితిలో ఉన్నాయి. నేపాల్లోని గండకి, కర్నాలి నదుల పరివాహక ప్రాంతాల్లోని కమ్యూనిటీలు ప్రాణభయంతో వణికిపోతున్నాయి. మనాంగ్, లాంఝంగ్, ముస్తాంగ్ తదితర జిల్లాల్లోని జల విద్యుత్ ప్రాజెక్టులకు ఈ ముప్పు భారీ నష్టాన్ని మిగిల్చనుంది. పుమ్లా, కర్నాలి కారిడార్తో పాటు లిమి వ్యాలీ లాంటి మారుమూల లోయలు కూడా జల విలయం బారిన పడే అవకాశం ఉంది. సరైన సమయంలో స్పందించి పటిష్టమైన విపత్తు నిర్వహణ ప్రణాళికలు అమలు చేయకపోతే నేపాల్ మునుపెన్నడూ చూడని మహావిషాదాన్ని చవిచూడక తప్పదు.